హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. ఏకాదశి అంటే 11 అని అర్థము. మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తానికి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పయనించే అంతర్మేంద్రియమైన మనస్సు ఒకటి కలిపితే మొత్తం 11. ఈ 11 పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ లక్ష్మీనారాయణ మూర్తిని కొలిస్తే కోటి పుణ్యాల ఫలితం వస్తుంది. శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళి తిరిగి 4 నెలల తర్వాత కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజు మేలుకుంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు. ఈ పండుగ నాడు బెల్లంతో కలిపి మొక్కజొన్న పేలాలు పొడిగా చేసి ప్రసాదంగా పెడతారు. ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు వస్తాయి.